నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్లో దారుణం జరిగింది. గంజాయి మత్తు ఇచ్చి ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డారు యువకులు. బాలికలను సోఫీనగర్ నుంచి పోచంపాడు పార్కుకు తీసుకువెళ్లారు ఇద్దరు యువకులు. పార్కులో బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో భయపడి పారిపోయి ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు, కాలనీ వాసుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలికలను సఖీ కేంద్రానికి తరలించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్లో దారుణం జరిగింది. గంజాయి మత్తు ఇచ్చి ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డారు యువకులు. బాలికలను సోఫీనగర్ నుంచి పోచంపాడు పార్కుకు తీసుకువెళ్లారు ఇద్దరు యువకులు. పార్కులో బాలికలపై లైంగిక దాడికి దిగారు. దీంతో భయపడి పారిపోయి ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు, కాలనీ వాసుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. బాలికలను సఖీ కేంద్రానికి తరలించారు. రైట్, ఈ దారుణంపై అప్డేట్స్ అందించడానికి అంజయ్య ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. అంజయ్య, నిర్మల్ జిల్లాలో జరిగిన ఈ దారుణం గురించి బాలికల తల్లిదండ్రులు కానీ, కాలనీ వాసులు కానీ ఏం చెప్తున్నారు? చంద్రిక, నిర్మల్ జిల్లా కేంద్రంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ప్రధానంగా ఏదైతే సోఫీనగర్ కు సంబంధించిన ఇద్దరు బాలికలకు గంజాయి మత్తు మందుని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సోఫీనగర్ నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరంలో పోచంపాడు పార్క్ ఉంది. అక్కడికి ఈ ఇద్దరు బాలికల్ని ఆ ఇద్దరు యువకులు తరలించడం జరిగింది. అక్కడనే ఏదైతే అగత్యానికి ఒడిగట్టడం జరిగింది. అందులో భాగంగానే ఒక బాలికపై ఈ ఇద్దరు యువకులు లైంగిక దాడి పాల్పడడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మరొక బాలిక భయానికి గురైంది. అదేవిధంగా అక్కడి నుంచి తప్పించుకొని అదైతే చాకచక్యంగా ఆ బాలిక తప్పించుకుంది. అదేవిధంగా తప్పించుకొని మళ్ళీ సోఫీనగర్ చేరుకొని ఏదైతే కుటుంబ సభ్యులకి, కాలనీ వాసులకి ఈ విషయం చెప్పడంతో కాలనీ వాసులు అదేవిధంగా కుటుంబ సభ్యులు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే అర్ధరాత్రి పూట అయినప్పటికీ కూడా ఎవరైతే అక్కడ ఉన్న పోచంపాడులో ఉన్న బాలికను అదేవిధంగా మరొక బాధిత బాలికను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వారిద్దరిని కూడా ఏదైతే సఖీ కేంద్రానికి ఆశ్రయం కోసం పంపించడం జరిగింది. అయితే ఎవరైతే అగత్యానికి ఒడిగట్టారో గంజాయి మత్తు మందికి ఒక బాలికపై లైంగిక దాడికి పాల్పడడం, అదేవిధంగా మరొక బాలికపై యత్నానికి పాల్పడ్డ ఘటనకి ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ ఇద్దరు నిందితుల కోసం నిన్న రాత్రి పూట అన్వేషణ కొనసాగింది. ముఖ్యంగా పోలీసులు ఒక 3 బృందాలుగా ఏర్పడి ఎవరైతే నిందితులు ఉన్నారో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే గాలింపు చర్యల్లో భాగంగా ఒక నిందితుడు ఏదైతే నిర్మల్ ప్రాంతం నుంచి ఆదిలాబాద్ కు చేరుకున్నట్లుగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఆ చేరుకున్న యువకుడిని ఎక్కడైతే ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీప ప్రాంతంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఇద్దరు కూడా ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అదేవిధంగా బాలికలకు ఎందుకు మత్తు మందించి ఈ విధంగా ఒక అగత్యానికి ఒడిగట్టారనే అంశంపై పోలీసుల విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఇంకా ఈ గంజాయి బ్యాచ్ వెనుక ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా ఈ నిందితులు ఇంతకుముందు ఏమైనా ఇలాంటి కారణాలు కానీ ఇలాంటి సంఘటనలకు ఒడిగట్టారనే అంశంపై కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. చంద్రిక. రైట్ అంజయ్య.